నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో భేటీ అయిన ప్రధాని మోదీ పలు అంశాలపై చర్చ. సేవాతీర్థ్ నాగరిక దేవోభవ స్ఫూర్తికి నిదర్శనమన్న మాజీ రాష్ట్రపతి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన రామ్నాథ్ కోవింద్. ముంబైకి చేరుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు, ప్రధాని మోదీతో భేటీ కానున్న ఇమాన్యుయల్ మ్యాక్రాన్. పాలన మరింత సులభతరం కావాలన్న ముఖ్యమంత్రి, రియల్ టైం గవర్నెన్స్ పై సమీక్షించిన చంద్రబాబు నాయుడు. ప్యాకేజ్డ్ ఆహారంపై హెచ్చరిక ముద్ర తప్పనిసరిగా ఉండాల్సిందేనన్న సుప్రీంకోర్టు, ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశం. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. 3 రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ సతీ సమేతంగా భారత్కు చేరుకున్నారు. గత రాత్రి ముంబైకి చేరుకున్న మ్యాక్రాన్ దంపతులు సహా ఫ్రాన్స్ బృందానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సహా పలువురు ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడి మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరగనున్నాయి. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య పలు ఒప్పందాల బలోపేతంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. అనంతరం ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులోనూ పాల్గొననున్నారు. ఆవిష్కరణల రంగంలో భారత్, ఫ్రాన్స్ దేశాలు నేడు నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాయి. గత సంవత్సరం ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా 2047 నాటికి ఇరు దేశాల అభివృద్ధికి సంబంధించిన పురోగతిపై రోడ్ మ్యాప్ను ప్రకటించారు. దీనిలో భాగంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్లు ఈరోజు ఇండియా ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ 2026 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అంతరిక్షం, రక్షణ, అణుశక్తి, వాతావరణం, డిజిటల్ టెక్నాలజీ రంగాలలో ఏడాది పొడవునా నూతన ఆవిష్కరణలపై ఇరు దేశాలు కార్యక్రమాలు చేపట్టనున్నాయి. వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో అత్యవసర కోటాను రైల్వే శాఖ పునరుద్ధరించింది. గతంలో ఈ రైళ్లలో మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, డ్యూటీ పాస్ హోల్డర్లకు మాత్రమే ప్రత్యేక కోటాలు అందుబాటులో ఉండేవి. అయితే ప్రయాణికుల అవసరాలు, బెర్తుల లభ్యత, కార్యనిర్వహణ అవసరాలను పరిగణలోనికి తీసుకుని అత్యవసర కోటాను పునరుద్ధరించింది. అత్యవసర ప్రయాణాలకు అనుగుణంగా ఎమర్జెన్సీ కోటా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్ని జోనళ్ల అధికారులను రైల్వే శాఖ ఆదేశించింది. 7 లేదా అంతకంటే ఎక్కువ స్లీపర్ క్లాస్ బోగీలు ఉన్న అమృత్ భారత్ రైళ్లలో 24 ఎమర్జెన్సీ బెర్తులను అందుబాటులో ఉంచాలని, వందే భారత్ స్లీపర్ రైళ్లలోని ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో సాధారణ రోజుల్లో 4 ఎమర్జెన్సీ బెర్తులు అందుబాటులో ఉంచాలని తెలిపింది. వారాంతాల్లో 6 ఎమర్జెన్సీ బెర్తులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం సహా ఇతర ప్రార్థనా మందిరాల్లోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు తుది విచారణకు 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. అయ్యప్ప స్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశాన్ని అనుమతినిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించనుంది. ఈ తీర్పుకు అనుకూలంగా కొన్ని, ప్రతికూలంగా మరికొన్ని పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో వీటన్నింటిపై విచారణకు 9 మంది సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఏప్రిల్ 7న వాదనలు మొదలై అదే నెల 22వ తేదీన ముగుస్తాయని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆరోగ్యం ప్రజల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. ఇక నుంచి ప్యాకేజ్డ్ ఆహారంపై హెచ్చరిక ముద్ర తప్పనిసరిగా ఉండాల్సిందేనని భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థను ఆదేశించింది.
ప్యాకెట్లలోని ఆహారంలో అధిక చక్కెర, ఉప్పు, కొవ్వుకు సంబంధించి వినియోగదారుడికి అర్థమయ్యేలా ప్యాకెట్ ముందు భాగంలోనే స్పష్టమైన హెచ్చరికల లేబుళ్లను తప్పనిసరి చేయాలని పేర్కొంది. ప్యాకేజ్డ్ ఫుడ్కు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో చక్కెర, ఉప్పు, కొవ్వు పదార్థాలు ఎంత మేర ఉన్నాయో తెలిపే లేబుళ్ల విషయంపై ఆహార భద్రతా సంస్థ దాఖలు చేసిన అఫిడవిట్పై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్యాకెట్లపై స్పష్టమైన హెచ్చరికలు ఉండాలని పేర్కొంది. మీడియా రంగంలో కృత్రిమ మేధ ఏఐ ఏ విధంగా ఉపయోగపడుతుంది, సృజనాత్మక రంగంలో ఏఐ పాత్ర అనే అంశాలపై ఏఐ ఇంపాక్ట్ సదస్సులో చర్చించనున్నట్టు కేంద్ర సమాచార ప్రసారాల అదనపు కార్యదర్శి ప్రభాత్ తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో మీడియా రంగంలో ఏఐ పాత్ర, ఏఐ రంగంలో భారత్ దూసుకుపోతున్న తీరు, మనకు మాత్రమే ఉన్న ప్రత్యేక సాంకేతికత వంటి అంశాలపైన చర్చించనున్నట్టు తెలిపారు. ఏఐ సాంకేతికతలో భారత్ అగ్రగామిగా నిలుస్తుందన్నారు. Information and broadcasting is the one who encourages and looks after the media and entertainment sector. The topic for today's discussion was very relevant. How does AI get involved in production in media sector, and what is to be done to safeguard the interest of creators, how to make it accessible also and make it responsible also. Is likely, is trying and is quite a forerunner in the sector, AI sector. We are having our own technology stack also, and we are developing the machine language database. Everything is on course to make. పాలనలో వివిధ ప్రక్రియలను, నిబంధనలను మరింత సరళీకరించేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా కొన్ని చట్టాలను కూడా సరళతరం చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా ప్రజలకు చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని, దీనిపై అధ్యయనం కోసం ఓ కమిటీని నియమించనున్నట్టు చెప్పారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం రియల్ టైం గవర్నెన్స్పై ముఖ్యమంత్రి సమీక్షించారు. టెక్నాలజీ అనుసంధానంతోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని ముఖ్యమంత్రి తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రతి శాఖ సన్నద్ధం కావాలని, సులభతరమైన పౌర సేవల్ని అందించాలని సూచించారు. ఆటోమేషన్ దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రజల్లో డిజిటల్ లిటరసీ పెంచేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. సోమవారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారంతో పరిష్కరించాల్సిన పలు అంశాలపై సీఎం చంద్రబాబుతో చర్చించారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, రైల్వే లైన్లు పూర్తి చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. వీటికి సంబంధించిన పలు వివరాలను ముఖ్యమంత్రికి ఆయన తెలియజేశారు. రెండు ప్రభుత్వాలు ఉన్నత స్థాయిలో సంప్రదింపుల ద్వారా ఈ సమస్యల పరిష్కారానికి సహకరించాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వచ్చే ఏడాదికి పూర్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన నిధులు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. చిత్తూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2026-27 వార్షిక బడ్జెట్లో భారీ నీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. మొత్తం అవుట్లేనే 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ చేసుకున్నాం. అందుకు తెలుసు 14 నుంచి 19 నుంచి 24 వరకు మనం 150-180 లోపలే ఉన్నాం. లాస్ట్ ఇయరే మనం 2,50,000 కోట్లు దాటాం. ఈసారి 3,32,000 కోట్లు దాటేసాం. సో రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ అన్నమాట. అలాగే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దానిలో పోలవరం కాకుండా 9,906 కోట్ల రూపాయలు మనం అలొకేట్ చేసుకున్నాం. తర్వాత పోలవరం ప్రాజెక్టుకు ఒక్కదానికి మనం 6,105 కోట్లు పెడుతున్నాం. మనం ఏదైతే రేపు 27 కల్లా కంప్లీట్ చేసి పోలవరం వినియోగంలోకి తీసుకురావాలి,
దాని నుంచి మనం ఆ, తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. గత రాత్రి నారద పుష్కరిణిలో ఆది దంపతుల తెప్పోత్సవాన్ని ఆలయ అధికారులు, వేద పండితులు అత్యంత శోభాయమానంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సోమస్కందమూర్తి సమేతంగా తెప్పపై విహరించారు. కర్నూలు జిల్లా కోడుమూరులోని హంద్రీ నదిలో వెలసిన శ్రీ కస్తూరి నాగలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకల ముగింపును పురస్కరించుకుని సోమవారం రథోత్సవం నిర్వహించారు. ఈ రథోత్సవంలో పెద్దలతో పాటు చిన్నారులు పాల్గొని రథాన్ని లాగుతూ తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి రథోత్సవం నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. తొలుత భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఉత్సవ మూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథోత్సవం నిర్వహించారు. తర్వాత తెప్పోత్సవం నిర్వహించారు. రథోత్సవం, తెప్పోత్సవంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమార్ గనియా, ఎస్పీ సునీల్ చరణ్, దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారికి ఈ పథకం కింద ఉచితంగా సోలార్ ప్యానెళ్లను అందిస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లిగూడెంలోని నీలాద్రిపురంలో సోమవారం ఎస్సీ సామాజిక వర్గాల వారి నివాసాలకు సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నెరవేరడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వరకు గత 1.5 సంవత్సరంగా జిల్లాలో ఉన్న కుటుంబాలకి సోలార్ ఎనర్జీ ఇవ్వడం జరిగింది. పిఎం సూర్యఘర్ ద్వారా ప్రతి ఇంటికి కూడా సబ్సిడీ తోటి ప్యానెల్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్నారు. 2 మెగావాట్ పవర్ వరకు కూడా 60,000 సబ్సిడీ ఇస్తారు. దాని మీద ఎంత పడినప్పటికీ అది మన కన్జ్యూమర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దాంతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ అంతా కూడా వాళ్ళ గృహవసరాలకు వాడుకోవచ్చు. ఎక్సెస్ ఉన్నది గ్రిడ్లో కలిపితే వారికి బ్యాలెన్స్ అమౌంట్ కూడా వచ్చే విధంగా అమలు చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం న్యూఢిల్లీలోని భారత మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026ను సందర్శించారు. ఈ ప్రదర్శనలో ఏఐకి సంబంధించిన పలు ఆవిష్కరణలను యువత ప్రదర్శించగా ప్రధాని వాటిని ఆసక్తిగా తిలకించారు. వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ ఎక్స్పో 13 దేశాలు వాటి పెవిలియన్లను ఏర్పాటు చేశారు. సుమారుగా 300 మంది ప్రదర్శకులు ఇందులో పాల్గొన్నారు. 600 మందికి పైగా హై పొటెన్షియల్ స్టార్టప్లు ఇందులో పాల్గొననున్నాయి.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం రాష్ట్రంలో పర్యటించారు. తొలుత గన్నవరం చేరుకున్న ఆయనకు పలువురు మంత్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో కలిసి రాజధాని అమరావతిలో పర్యటించారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజలకు వేగంగా సేవలు అందిస్తున్న తీరు, ఫలితాలను ముఖ్యమంత్రి బిల్ గేట్స్కు వివరించారు. దీనికి ముందు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడి ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అవలంబిస్తున్న ఏఐ సహా ఇతర సాంకేతిక విధానాలను అధికారులు ఈ సందర్భంగా వివరించారు. అనంతరం అక్కడ రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. యుద్ధ నౌకల పండుగకు విశాఖ సాగర తీరం మరోసారి వేదికైంది. అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష 2026తో పాటు మిలాన్ విన్యాసాలు జరగనున్నాయి. విశాఖ ఆర్కే బీచ్లో సోమవారం మిలాన్ విన్యాసాల రిహార్సల్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. Attacks on enemy ships inside the harbor and vital offshore installations. ఇప్పుడు మీరు టమాటా గుంటూరు జిల్లా అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ మంగళగిరి 2వ స్నాతకోత్సవ కార్యక్రమం నేడు నిర్వహించనున్నట్లు ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అహెందం శాంతా సింగ్ తెలిపారు. ఎయిమ్స్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ స్నాతకోత్సవంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ పాల్గొంటారని వెల్లడించారు. ప్రతిరోజు సుమారు 4,000 మంది అవుట్ పేషెంట్లకు సేవలు అందిస్తూ అనతి కాలంలోనే ఎయిమ్స్ విశేష గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. We are proud of this, and we have 38 departments are functioning. Daily, we have more than 3,500 of the patients. So around 700 beds are functioning now, and a lot of facilities are available. And tomorrow from Central, the Union Minister, our Srimati Anupriya Patel will be coming. From our government of Andhra Pradesh, Lokesh Ji will be coming. We have around MBBS 738 MBBS students in the campus. We have a lot of postgraduate students. We have DM, MCS. జాతీయ రహదారులపై టోల్ భారాన్ని తగ్గించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫాస్టాగ్ వార్షిక పాస్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI అప్రమత్తమైంది. ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని NHAI పేర్కొంది. కేవలం అధికారిక వెబ్సైట్లలోనే కొనుగోలు చేయాలంటూ ఓ అడ్వైజరీ జారీ చేసింది. NHAI ఫాస్టాగ్ పోలిన నకిలీ వెబ్సైట్లను సైబర్ నేరగాళ్లు సృష్టిస్తున్నారని, యూజర్స్ వీటిని క్లిక్ చేయగానే ఫోన్ నంబరు, వాహన రిజిస్ట్రేషన్ నంబరు వంటి వ్యక్తిగత వివరాలను అడుగుతున్నాయని తెలిపింది. పేమెంట్ గేట్వే ద్వారా ఆ సొమ్ము అక్రమంగా మోసగాళ్ల ఖాతాలోకి చేరుతోందని పేర్కొంది. వీటిని నిరోధించాలంటే ఫాస్టాగ్ పాస్ల కోసం కేవలం అధికారిక ప్లాట్ఫామ్లను మాత్రమే వినియోగించాలని NHAI సూచించింది. దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం 2026 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పనిచేసేందుకు వార్తల సేకరణకు జిల్లా ప్రతినిధుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వార్తా సేకరణలో అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రాంతీయ వార్తా విభాగాధిపతి షఫీ మహమ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారు వారి వారి జిల్లాలలో తాజా వార్తలు, ప్రధాన అంశాలు, ప్రముఖుల పర్యటనలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న అంశాలు, క్రీడలు, అభివృద్ధి కార్యక్రమాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేసే జిల్లాలోని నివసిస్తున్న
పాటిస్తూ పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ దరఖాస్తులను ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పంపవచ్చని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు రూ. 1180 ప్రాసెసింగ్ ఫీజుతో పాటు దరఖాస్తులను హెడ్ ఆఫ్ ఆర్ఎన్యూ, దూరదర్శన్ కేంద్రం, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా పున్నమ్మతోట, విజయవాడ చిరునామాకు సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలను ప్రసార భారతి వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. మన దేశానికి చెందిన పారా అథ్లెట్ ప్రీతి పాల్ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. బీబీసీ పారా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2025లో ప్రీతి పాల్ పేరును పేర్కొన్నారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ప్రీతి పాల్ మాట్లాడుతూ ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల చాలా గర్వంగా ఉందన్నారు. తన కోచ్ సాయంతోనే తాను క్రీడారంగంలో పుంజుకున్నానని, అదే తనకు ఆ గౌరవాన్ని తీసుకువచ్చిందని పేర్కొన్నారు. భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానా అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2025గా స్మృతి మంధానాను బీబీసీ గౌరవించింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని టెన్నిస్ మాజీ క్రీడాకారుడు లియాండర్ పేస్ మాట్లాడుతూ స్మృతి మంధానాకు ఈ గౌరవం దక్కడం ఆమె కృషికి నిదర్శనమని కొనియాడారు. తొలిసారి భారత మహిళా జట్టు ప్రపంచ కప్ను గెలిచిన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 131వ సంచిక ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800-117800 నెంబరుకు ఈ నెల 20వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సుమనమితో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం విని వెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో భేటీ అయిన ప్రధాని మోదీ, పలు అంశాలపై చర్చ. సేవాతీర్థ్ నాగరిక దేవోభవ స్ఫూర్తికి నిదర్శనమన్న మాజీ రాష్ట్రపతి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన రామ్నాథ్ కోవింద్. ముంబైకి చేరుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు, ప్రధాని మోదీతో భేటీ కానున్న ఇమాన్యుయల్ మ్యాక్రాన్. పాలన మరింత సులభతరం కావాలన్న ముఖ్యమంత్రి, రియల్ టైం గవర్నెన్స్ పై సమీక్షించిన చంద్రబాబు నాయుడు. ప్యాకేజ్డ్ ఆహారంపై హెచ్చరిక ముద్ర తప్పనిసరిగా ఉండాల్సిందేనన్న సుప్రీంకోర్టు, ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశం. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.